హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈరోజు వచ్చేసరికి ఇంకా బయట అయితే ఫుల్ వర్షము. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నాన్ స్టాప్గా ఒక 3-4 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు అయితే ఎక్కడ చూసినా పడుతూ ఉన్నాయన్నమాట. సో మాకన్నా కొంచెం తక్కువే, కానీ చాలా వరకు బయట ఊర్లలో అసలు ఫుల్ వర్షాలు, ఇంకా చెరువులంతా నిండిపోయి మరవలబోతుందన్నమాట. ఇంకా మన ఇంటి ముందు కూడా ఫుల్గా నిలిచిపోయాయి నీళ్ళు అయితే. ఇంకా బయట చెత్త ఊడ్చడానికి కూడా వీలు పడలేదన్నమాట, అంత వర్షం అయితే పడింది. సో అందుకే ఇంకా జస్ట్ ఇక్కడ చిన్న గేట్ వరకు ఊడ్చేసుకొని సింపుల్గా ఒక చిన్న ముగ్గు పెట్టుకొని అయితే నేను ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా పడుతూనే ఉంది కాబట్టి ముగ్గు పెట్టినా ఎక్కువగా నిలవదు కదండి. సో అందుకని చెప్పేసి ఇంకా ఊరికే ఎందుకు కష్టం వృధా చేసుకోవడం అనేసి అయితే నేను సింపుల్గా ఒక ముగ్గు కర్ర వేసేసి వచ్చేసాను సెంటిమెంట్గా. సో ఇంకైతే కిచెన్లోకి రాగానే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా వేడి నీళ్ళు అయితే తాగేసి దాని తర్వాత ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. సో టిఫిన్ అయితే ఈరోజు మా ఇంట్లో దోశలు అనమాట. సో దోశ అయితే చేసిమని చెప్పింది పెద్దమ్మాయి అయితే, అందుకోసం అని చెప్పేసి పిండి అయితే కలుపుకుంటూ ఉన్నానండి. ఇంకా వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా ఏం షూట్ చేయలేదు, సో అప్పుడప్పుడు తీసానమాట. అందుకని చెప్పేసి ఇది ఏ డే అని కూడా నాకు గుర్తు రావట్లేదండి. సో నేను డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది షూట్ చేస్తుంటే నాకు ఒక ఐడియా ఉండేది. కాకపోతే నేను అసలు మా చిన్నమ్మాయి బయట వెళ్ళిన రోజు నుంచి కూడా సరిగా వీడియోస్ షూట్ చేయలేదు. అండ్ మళ్ళీ కూడాను దాని తర్వాత ఒక 2-3 డేస్ నుంచి కూడా నేను కొంచెం మైండ్ బాగాలేదని చెప్పేసి వీడియోస్ పెద్దగా ఏం షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా ఈరోజు దోశలు అయితే వేసిస్తూ ఉన్నా. ఇంక మా పెద్దమ్మ కూడా రెడీ అయిపోయింది. సో తనైతే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు నైట్ అయితే ప్రియా వాళ్ళు అయితే వచ్చేస్తారండి. ఆల్రెడీ ఈరోజు బయలుదేరేశారనమాట, ట్రైన్ ఎక్కేశారు. ఇంకా అప్పుడే ఒక 5 డేస్ అయితే అయిపోయిందనమాట వెళ్ళేసి. ఇంకా ఈరోజు మార్నింగ్ 4 o'clock ఏమో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కారనమాట. ఇంకా ఈరోజు నైట్కి అంతా కూడా వచ్చేస్తామని చెప్పారు. సో సరే అని చెప్పేసి ఇంకా మాట్లాడేసి అయితే ఇంకా దాని తర్వాత ఇంకా పెద్దమ్మాయిని అయితే స్కూల్కి బయలుదేరిపిస్తూ ఉన్నాను. సో డైలీ కూడా కాల్స్లో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ టైం వెళ్ళింది కదండి బయట, కొంచెం టెన్షన్ ఉంటుంది, తనకు కూడా భయం ఉండొచ్చు, లేకపోతే నాకు మెయిన్గా భయం ఉంటుంది. సో ఎంత ధైర్యంగా పంపించినా కూడాను అట్లీస్ట్ కొంచెమైనా లోపల అనేది ఒక భయం అనేది ఉంటుంది కదా, ఎలానో ఏమో అని చెప్పి. సో అట్లా ఒక రోజుకి ఒక 5-6 టైమ్స్ అయితే కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా పెద్దమ్మాయి అయితే వెళ్ళిపోయింది. దాని తర్వాత లంచ్ అంతా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ అంతా ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే మా వారు లంచ్ తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. ఇంకా ఆయనతో పాటు నేనైతే టౌన్లోకి వచ్చేసాను. సో సలూన్కి వచ్చానమాట. ఎందుకో తెలీదు, ఒక 3-4 డేస్ నుంచి కొంచెం బెజార్గా ఉన్నానండి. అస్సలు నా మనసు బాగాలేదు అండ్ మైండ్ అసలు ఏ పని చేయనివ్వట్లేదు అనమాట. నన్ను చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాను. సో కొన్ని అంతే, మనము కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది కదా, సో అది జనాలు మర్చిపోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. సో మనం చేసినవన్నీ మర్చిపోయి ఎంచక్కా మనపైనే రివర్స్లో ఏదో ఒకటి మాట్లాడేసి రివర్స్లో మనపైనే నిందలేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా కొంతమంది. సో అలాంటివి కొంచెం బాధ అనిపించే సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయేమో. అది ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, లేకపోతే మన పక్కన ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల, ఎవరి వల్ల ఒకరి వల్ల హర్ట్ అయ్యే ఉండుంటారు ప్రతి ఒక్కరు కూడాను. సో అలాగే నేను చాలా ఈజీగా మనుషుల్ని నమ్మేస్తూ ఉంటానండి. అదే నాలో ఉన్న మైనస్ పాయింట్ అనమాట. ప్రతి ఒక్క మనిషిలోనూ ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి. సో నాలో ప్లస్లు ఎన్ని ఉన్నాయో అది నన్ను చూసే వాళ్ళకి, నాతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. నాలో మైనస్లు నేనే చెప్పుకుంటున్నాను అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, నాకు ద్రోహం చేసిన వాళ్ళైనా సరే, లేకపోతే నన్ను చెడ్డగా బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళైనా సరే, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి నాతో నవ్వుతూనో ఏడుస్తూనో నాతో కొంచెం మంచిగా మాట్లాడేసి బాధతో జాలీగా మాట్లాడేశారంటే వెంటనే నమ్మేస్తూ ఉంటాను. సో అలాగే నమ్మేసి కొంచెం మళ్ళీ ఇలాంటి వాళ్ళ అని నిజ స్వరూపాలు తెలుసుకున్న తర్వాత ఎలాంటి బాధ అయితే ఉంటుందో అదే బాధ నేను పడుతున్నాను అనమాట లోపల. సో అట్లా ఇంకా మా వారైతే తిట్ల మీద తిట్లు అనమాట. నన్ను ఇలా చేస్తావు, అలా చేస్తావు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తావు, ఎందుకు డల్గా ఉంటావు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేనేదో చేసిన, నేను అతిగా నమ్మడం వల్ల నాకు వచ్చిన ఈ గొప్ప గొప్ప అవార్డులకి ఇంట్లో వాళ్ళు నేను ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకొని, సో కొంచెం నన్ను నేను చేంజ్ చేసుకుంటూ నా మైండ్ని డైవర్ట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళే అనమాట, శైలక్క తర్వాత నందిని అక్క వాళ్ళనమాట. తినైతే నందిని. సో వీళ్ళది క్యూటీస్ సలూన్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. మనకి లింగాయత్ వీధి, రంగమహల్ వీధిలో అనమాట. అంటే లింగాయత్ వీధి అండి అది. సో ఆ వీధిలో అయితే మనకి పలంనేరులో ఈ సలూన్ అనేది ఉంటుందన్నమాట. నేను ఒక షార్ట్ వీడియో చేస్తానులేండి క్లియర్గా. సో అందులో అడ్రస్ అంతా చెప్తాను. సో ఇంకా అట్లా అక్క దగ్గరికి అయితే వచ్చాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు, నేను సర్వీస్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంకా అట్లనే వీడియో కూడా కొంచెం షూట్ చేసుకుందాంలే. ఎప్పుడు కూడా నేను హెయిర్ స్పా చేసుకునిందే లేదు. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఫేషియల్స్ ఇలాంటివన్నీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేవన్నమాట. నాకు ఇప్పుడే స్కిన్ కొంచెం బాగుంది. ఇంక ఈ
ఫేషియల్స్ అవన్నీ చేసి మళ్ళీ ఎందుకు చెడగొట్టుకోవడం అని చెప్పేసి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇంకెలాగూ బర్త్డే కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఐబ్రో చేసుకొని అలాగే ఇంకా హెయిర్ స్పా చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళాను. సో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా హెయిర్ స్పా చేసిందే లేదు. హెయిర్ కట్ అయితే చేయించుకొని చాలా హెయిర్ అయితే నేను లాస్ అయ్యాను, కానీ హెయిర్ స్పా అయితే ఇంతవరకు చేసుకోలేదన్నమాట. సో ఇంకా డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉన్నింది నాకు, అందుకని చెప్పేసి సో హెయిర్ స్పా చేసుకుందామని కనుక్కున్న అక్కని. హెడ్ మసాజు, తర్వాత స్టీమింగ్, తర్వాత కండిషనర్ ఇవన్నీ అప్లై చేయడం ఇవన్నీ కూడా ఉంటుందని క్లియర్గా చెప్పిందనమాట. సో హెడ్ మసాజ్ ఉంది కదా, సో మంచిగా కూర్చొని మసాజ్ అవి చేయించుకొని మన బుర్రను కాస్త మార్చుకుందాము అని చెప్పి స్ట్రాంగ్ అవుదాం అన్నట్టుగా వెళ్ళానమాట. సో ఇంకా వెళ్తే మంచిగా హెడ్ మసాజ్ చేసింది, తర్వాత హెయిర్కి కండిషనర్ అప్లై చేస్తూ ఉంది. ఇక్కడైతే ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసేసింది. హెయిర్ వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ హెయిర్ కండిషనర్ అయితే అప్లై చేస్తుందనమాట. అండ్ హెయిర్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత మంచిగా హెడ్ మసాజ్ అయితే చేస్తున్నారండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నాకైతే సమ్మగా ఉన్నిందనమాట, రిలాక్స్గా ఉన్నింది, మంచిగా నిద్ర పట్టేసింది. ఆ అక్క అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఒక అంటే స్మూత్గా ఒక మంచి ఏమంటారంటే నైట్ మోడ్లో ఉన్నట్టు ఒక లైట్ ఒకటి ఆన్ చేసి పెట్టారనమాట. ఇంకా ఆ ఒక్క లైట్ వెలుగుతూ ఉంది. నేను అట్లా కళ్ళు మూసుకొని ఉంటే అక్క అట్లా మసాజ్ చేస్తూ ఉంటే ఎంత బాగా ఎంత రిలాక్స్గా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. కాసేపు అంటే ఒక 1 అవర్ పట్టిందిలేండి, 1 అవర్ 1.5 అవర్ పట్టింది అనమాట నాకు ఇది కంప్లీట్ అయ్యేసరికి. అంతసేపు కూడా నాకు రిలాక్స్గా అనిపించింది. డే మొత్తం ఇలానే హెడ్ని మసాజ్ చేయించుకుంటూ ఉండిపోదామా అనిపించింది. అంత వేడిగా ఉందన్నమాట నా బుర్ర అయితేను. సో అంత చెత్త నిండిపోయింది నా తలలో. అట్లా ఇంక ఇదంతా కూడా చూడండి, మనకి నెక్ దగ్గర, మెడ దగ్గర, వీపులో, వెన్నుముక్క దగ్గర ఇదంతా కూడా మసాజ్ చేశారనమాట. చాలా రిలీఫ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ పోతే కూడా పోయింది మనీ. సో మంచిగా అయితే నేను ఇట్లా హెయిర్ స్పా చేయించుకొని నన్ను నేను కొంచెం అట్లా రిలాక్సేషన్ చేసుకుంటూ నన్ను నేను మోటివేట్ చేసుకోవడం అనమాట. సో ఇంకా కండిషనర్ అప్లై చేసి హెడ్ మసాజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రీమింగ్ అయితే పెట్టారనమాట. సో ఈ స్ట్రీమింగ్ అయితే మంచిగా అంటే ఫేస్కి ఎలాగైతే మనకి స్టీమ్ పెడతారో సేమ్ అలాగే స్టీమ్ పెట్టడం అనమాట హెడ్కి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి హెయిర్ స్పాల గురించి. నేనేదో ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను కాబట్టి అట్లా చూపిస్తూ ఉన్నాను అనమాట, నాకు వింతగా కొత్తగా అనిపించి. అండ్ ఇంకా మంచిగా ఆవిరి వెళ్తూ ఉంది, లోపల వెచ్చవెచ్చగా వేడి వేడిగా మంచిగా ఉంటే చెమట కారుతూ ఉందన్నమాట. నాకైతే అంత స్టీమ్ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో మంచిగా రిలాక్స్ అవుతూ ఉంది. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ వచ్చి ఉంటే సరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా అట్లయితే మేము కాలక్షేపం చేశానమాట. సో అక్క సర్వీస్ చేస్తూ ఉంది, ఇంకా మాకు తెలిసిన అమ్మాయి వేరే అమ్మాయి కూడా ఉన్నదనమాట ఫ్రెండ్. సో తనైతే వీడియో షూట్ చేస్తుంది. టైంకి తను అక్కడ ఉన్నింది కాబట్టి వీడియో షూట్ చేయగలిగింది. తను లేకపోయింటే అసలు వీడియో కూడా లేదనమాట ఆ రోజు. సెల్ఫ్గా తీసుకోవడం కష్టం కదా ఇవన్నీ కూడా సర్వీస్ చేసేటప్పుడు. సో అట్లా టైంకి తను ఉన్నింది కాబట్టి మంచిగా హెల్ప్ అయిందనమాట నాకు అక్కడ వీడియో షూటింగ్కి వాటికి. సో ఇంకా కండిషనర్ అప్లై చేసి స్టీమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి షాంపూ అయితే అంటే హెయిర్ వాష్ అయితే చేస్తున్నారనమాట. సో హెయిర్ వాష్ అవి చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం హెయిర్ కూడా సెట్ చేస్తాను, ఎలా ఉంటుందో చూడని చెప్పింది. అంటే హెయిర్ కట్ ఏమీ కూడా నేను చేయించలేదండి. అసలు ఉన్నదే 4 వెంట్రుకలు కొత్తిమీర కట్టలాగా, మళ్ళీ అది కూడా కట్ చేయించేస్తామంటే ఉన్నది ఊడిపోతుంది అని చెప్పి భయంతో నేను అసలు హెయిర్ కటింగ్ ఏమీ కూడా చేయించుకోలేదు. జస్ట్ ఉన్న హెయిర్ని హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఊరికి అట్లా సెట్టింగ్ చేసిందనమాట. ఎలా ఉంటుందో కొంచెం కొత్తగా చూసుకుందాం అని, నేను కొంచెం కొత్త లుక్లో చూసుకుందాం అన్నట్టుగా సెట్టింగ్ చేయించుకున్నాను, అంతకు మించి వేరే ఏం లేదు. సో అదనమాట. సో అప్పుడప్పుడు ఇలా ఏదైనా మనకి కష్టాలు వచ్చినా లేకపోతే సమస్యలు వచ్చినా లేకపోతే ప్రతి ఒక్కరికి చాలా వరకు సమస్యలు ఉంటాయండి. అలా ఉన్నప్పుడు లేకపోతే మనం నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే మనల్ని కొంచెం హర్ట్ చేసే విధంగా మాట్లాడినప్పుడు ఎక్కువ డౌన్ఫాల్ అయిపోకుండా, అలాగే వాళ్ళు అన్నట్టుగానే మనం అయిపోతున్నాము అన్నట్టు కాకుండా మనం ఏంటని చెప్పేసి నిరూపించుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నువ్వు ఇందులో ఉండలేవు, నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తా అన్నప్పుడు మనం ఉండి చూపించాలి. ఈ పని నువ్వు చేయలేవు, నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా అన్నప్పుడు ఆ పని చేసి చూపించాలి. అది మంచి పని మాత్రమే అయి ఉండాలండి. వాళ్ళు ఒకరెవరో మన పైన నిందలేశారని మనం అది ప్రూఫ్ చేసి చూపించుకోకూడదు. సో మనం మంచి పని అనిపిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యి చూపించాలన్నమాట ఏ విషయంలో అయినా సరే. సో అట్లా నేనైతే ఫాలో అవుతాను. నన్ను నేను మార్చుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. సో అట్లనే ఇంకా ఈరోజు కూడాను ఇట్లా హెయిర్ స్పావి చేయించుకొని, అంటే నాకు ఇష్టమైన వాటిలో
ఇలాంటివి కొంచెం మంచిగా రెడీ అవ్వడము, పార్లర్స్కి వెళ్ళడం, సలూన్స్కి వెళ్ళడం, ఇట్లా హెయిర్ కట్లు, హెయిర్ స్పాలు, ఫేషియల్స్ ఇలాంటివి చేసుకుంటూ కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకుని కొంచెం అందులో నుంచి బయట వచ్చి ఆ డిప్రెషన్లో నుంచి మళ్ళీ మరుసటి రోజుకి రిఫ్రెష్ అయిపోతూ ఉంటాను అనమాట. సో అట్లనే నేను ట్రై చేస్తూ ఉన్నా నేను ఎట్లా రిఫ్రెష్ అవ్వాలి అన్నట్లు. సో ఇంకా ఇంటికి వచ్చైతే ఒక 1 అవర్ బాగా పడుకొని నిద్రపోయానండి. అక్క అయితేను హెయిర్ స్పా చేశాను కదా, ఇంటికి వెళ్ళగానే ఒక 1 అవర్ అట్లా నిద్రపో, రిలాక్స్గా ఉంటావని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి అంటే నాకే నిద్ర వచ్చేసింది లేండి, మంచిగా మసాజ్ చేసి హెయిర్ వాష్ చేసింది కదా, బాగా నిద్ర పట్టేసింది. సో ఇంటికి రాగానే 1 అవర్ ఏం కర్మ, మధ్యాహ్నం ఒక 2:30, 3 o'clock వచ్చి పడుకున్నా. ఈవినింగ్ ఒక 5కి ఏమో లేచానమాట. అంత బాగా నిద్రపోయాను. నా ఫేస్ చూసారా, ఉప్పిపోయింది బాగా నిద్రపోయి. సో నిద్ర లేవగానే కొంచెం హెడేక్ అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే కలుపుతూ ఉన్నా. బయట అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉంది. మా వారైతేను ఇంకా కాఫీ అయితే కలిపని చెప్పారు. సరే అని చెప్పేసి నాకు మా వారికి అయితే ఇక్కడ కాఫీ కలుపుతూ ఉన్నానండి. ఇంక నేను మా వారికి కూడా బాగా అలవాటు చేసేసాను అనమాట ఈ బెల్లం కాఫీ, బెల్లం టీ అనేది. టీ ఎక్కువగా పెట్టట్లేదు, అల్లం టీ, ఇలాచి టీ ఇలాంటివి పెట్టుకుంటాం అప్పుడప్పుడు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కాఫీ. బట్ డైలీ అయితే కావాలనుకున్నప్పుడు, తాగాలనిపించినప్పుడు బెల్లం కాఫీ అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే చక్కెర కన్నా నిజంగా బెల్లం కాఫీనే మంచిగా అనిపించింది. అండ్ మీరు బెల్లము, తాటి బెల్లము, నాటు బెల్లము, నార్మల్ బెల్లం ఏది వాడతారని చెప్పేసి కామెంట్స్లో కూడా పెట్టారనమాట. సో నేను తాటి బెల్లము వాడట్లేదు, నాటి బెల్లము వాడట్లేదండి. నార్మల్ బెల్లం ఉంటుంది కదా, బెల్లం పొడి మనకి రిలయన్స్ మార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతుంది కదా. సో ఆ బెల్లం పొడి అయితే నేను 1 కిలో తీసి పెట్టుకున్నాను. అంటే మామూలు బెల్లం కూడా పౌడర్ చేసి మనం పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇదైతే నాకు మంచిగా అనిపించి 1 కిలో అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. డైలీ కూడా కొంచెం పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది కదా ఇట్లా కలుపుకోవడానికి అని చెప్పేసి నేను సపరేట్గా టీ కాఫీలకి అని చెప్పేసి 1 కిలో అయితే తీసుకొచ్చుకున్నాను. సో దాన్ని ఇంకా డైలీ కూడా కాఫీకి అనమాట. నిజంగానే షుగర్ కంటే కూడా ఇది మంచిగా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉందండి, బాగుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను దీనికే ఫిక్స్ అయిపోయాను అనమాట. బాగా అడిక్ట్ అయిపోయాం బెల్లం కాఫీకి అయితే. మా అమ్మ ఇప్పుడే ట్యూషన్ నుండి వచ్చింది. ఇక్కడేమో ఒక కుప్ప బట్టలు ఉన్నాయి. ట్యూషన్ నుండి అంటన్నా, సారీ ఫ్రెండ్స్, స్కూల్ నుండి వచ్చింది. ఇప్పుడు టైం 7 అయింది, స్కూల్ నుండి వచ్చింది. సో తనైతే ఇప్పుడు ట్యూషన్కి రెడీ అవుతుంది అనమాట, ఫ్రెష్ అప్ అవుతుంది. సో ఇక్కడైతే 2 రోజులు బట్టలు అనమాట. ఇది 2 రోజులు కాదు, దాదాపు 3 రోజుల బట్టలు. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అవన్నీ ఆరడానికి కొంచెం కష్టపడ్డామన్నమాట. ఇంక ఇవన్నీ మడిచి ఎత్తి పెట్టాలి ఫ్రెండ్స్. బాయ్ నాన్న. సో ఇంకైతే నేను వెళ్ళేసి బట్టలన్నీ కూడా మడచాలి ఫ్రెండ్స్. సో బట్టలు మడిచేసి మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా? బాయ్ బాయ్. సో ఇంకైతే బట్టలు ఉతికి 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 వేసేసానండి ఈరోజు అయితేను. దాదాపు ఇవి 3 days బట్టలు అనమాట. ఎంత ఉతికినా బట్టలు మాత్రం కుప్పలు కుప్పలు పడుతున్నాయి. మామూలుగా చేత్తో ఉతికేటివైతే ఇంకా నా పని అయిపోయేదేమో. అది ఎలాగో అలాగా వాషింగ్ మిషన్ అయితే కొన్ని ఉతుకుతోంది. అంటే నార్మల్గా ఉన్నవైతే వాష్ అయిపోతూ ఉన్నాయి, మరీ ఎక్కువ మరకలు ఉన్నవైతే వాష్ అవ్వట్లేదు అనమాట. వాటిని నేను చేత్తో ఉతుకుతున్నాను కూర్చొని. సో ఇంకా టాప్ లోడ్ అయితే ఇంకా ఇది అయిపోయి వచ్చేసింది దీని పని. ఇంకొకటి అయితే తీసుకుందాము, ఈ దసరా ఆఫర్స్లో కానీ దీపావళి ఆఫర్స్లో కానీ కొనుక్కుందాం వాషింగ్ మిషన్ అని అనుకుంటూ ఉన్నా. సో చూడాలి, ఆ టైంకి కనుక మనీ అడ్జస్ట్ అయిందంటే ఇంకా వాషింగ్ మిషన్ కూడా కొనుక్కోవాలి. ఎందుకంటే అవి ఖచ్చితంగా అవసరమైన, అంటే వాంటెడ్ కదండి. సో మన హెల్త్ని బట్టి మనం చూసుకోవాలి కాబట్టి 10 రూపాయలు వీటికి ఖర్చు పెట్టేదాని గురించి ఆలోచించకూడదు. సో కాబట్టి ఇంకా తీసుకోవాలనుకుంటున్నా. ఇంకా అదనమాట, ఈ బట్టలన్నీ కూడా మడిచి వీటిని సర్ది పెట్టి ఐరన్కి పెట్టాల్సిన ఐరన్కి పెట్టేసి ఇంకా ఈ పని అయిపోయిందంటే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయినట్లే. ఇంకా ప్రియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నైట్ ఏం కావాలో అడిగి దాని తర్వాత ఫుడ్ అవి ప్రిపేర్ చేయాలి. సో ఆ ప్రియా వచ్చే వీడియో ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట. ఆ విశేషాలన్నీ కూడాను, ఎప్పుడు వచ్చింది, తర్వాత అక్కడ జరిగిన విశేషాలు, తను ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్.